జై శ్రీరామ్, జై కృష్ణ. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను నా యొక్క సాక్ష్యాన్ని ఇంకా బైబిల్ గురించి కొన్ని విషయాలు పాంప్లెట్స్ రూపంలో ప్రింట్ చేయించి అందరికీ పంచాలని నా యొక్క ఛానల్లోని నేను నిర్ణయించడం జరిగింది. చాలామంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ తమ యొక్క హిందూ ధర్మం గురించి ఎవరు కూడా చెప్పడం కానీ తెలియజేయడం కానీ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. అలా కాపాడాలని చేసే ప్రయత్నంలో కొంతమంది మాత్రము ముందుకొచ్చారు. కరుణాకర్ సుగ్న ఈయన కూడా ఒకప్పుడు క్రైస్తవుడే, కానీ క్రైస్తవ్యము ఒక మతం అని తెలుసుకొని ఆయన అందులోంచి బయటకు వచ్చి సనాతన ధర్మాన్ని ఆయన తెలియజేయడం జరుగుతూ ఉంది. తన యొక్క ధర్మాన్ని కాపాడడం కోసము క్రైస్తవం నుంచి బయటకు వచ్చేసి వెళ్ళిపోకుండా తన యొక్క ధర్మం కోసం పోరాడుతూ ఉన్నాడు. అదేవిధంగా లలిత కుమార్ గారు, ఇంకా ఎక్స్ క్రిస్టియన్ ఈ ప్రవీణ్ కుమార్ గారు, పార్వతి గారు, ఎలీషా గారు, గోపి గారు, ఇలా ఎంతోమంది వీళ్ళంతా ఒకప్పుడు క్రిస్టియన్స్లో ఉన్నవాళ్ళే క్రైస్తవ్యాన్ని స్వీకరించినటువంటి వాళ్ళే. అదొక మతము, అది కల్పితము, అదొక మోసము, దానివల్ల ప్రయోజనం లేదని తెలుసుకొని అందులోంచి బయటకు వచ్చి వెళ్ళిపోకుండా కదా, అలా వెళ్ళిపోతే ఆ క్రైస్తవ్యం గురించి హిందువులు తెలియక ఇంకా మోసపోతారని వాళ్ళు కదా తమ యొక్క మాన ప్రాణ దానం అంతా కూడా త్యాగం చేసి కదా ఈ రోజున వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో సేవ చేస్తూ ఉన్నారు తన యొక్క సనాతన ధర్మం కోసం. అదేవిధంగా నేను కూడా క్రైస్తవం నుంచి బయటకు వచ్చి అదే ధర్మాన్ని కాపాడడం కోసం నా వంతు కృషి చెయ్యాలని ఆలోచనతో నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ ప్రయత్నంలోనే నేను పాంప్లెట్స్ కోసం డబ్బులు అడగడం జరుగుతూ ఉంది. కొంతమంది డబ్బులు అడుక్కోవడం కాదు, ధర్మంగా బతుకు అని చెప్పి నాకు కామెంట్లు చేయడం జరిగింది. నేను పాస్టర్ కాకముందు నేను తాపి మేస్త్రిని, ఒక సీనియర్ తాపి మేస్త్రిని. ఎన్నో బిల్డింగ్లు కట్టాను. నేను కూలికే కట్టాను కానీ కాంట్రాక్ట్ తీసుకోలేదు. నేను క్రైస్తవం నుంచి బయటకు వచ్చేసా కూడా అదే పని వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాను. నేను మంచి అనుభవం కలిగినటువంటి తాపి మేస్త్రిని. నేను డబ్బులు అడుక్కోవాల్సిన అవసరత నాకు లేదు కదా. నేను ఎవరి రూపాయి కూడా కనీసం నా గెడ్డను కూడా ఉపయోగించను. అంత నీతి నిజాయితీగా ఉన్నాను కనుక క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేసి బయటికి రావడం జరిగింది. నేనే డబ్బు సంపాదించాలనుకుంటే అదే క్రైస్తవ్యంలో ఉండి అనేకమైన సంస్థలతో నేను కూడా కలిసిపోయి కదా డబ్బు సంపాదించుకొని సూటు కోట్లు వేసుకొని బయట దేశాల్లో వ్యవహరిస్తూ ఉండేవాడిని. అది పాపమని తెలుసుకొని బయటకు వచ్చాను నేను. కనుక కేవలం ఏంటంటే పాంప్లెట్స్ మన యొక్క సేవకులైనటువంటి కరుణాకర్ గారు కానీ, లలిత కుమార్ కానీ, ప్రవీణ్ గారు కానీ, ఇంకా అనేక మంది క్రైస్తవం నుంచి బయటకు వచ్చి తన యొక్క సనాతన యొక్క ధర్మాన్ని వాళ్ళు రక్షించడం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సంస్థలుగా ఏర్పడ్డారు. ఆ సంస్థలకు సహాయం అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. వాళ్ళని కూడా ఎట్లనే అంటున్నారు. అందరూ ఒకే రకంగా సేవ చేయరు కదా. ఆర్మీలో యుద్ధం చేసేటప్పుడు జవాన్లంతా ఒకే టైపులో ఉండరు. ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క సంస్థగా ఏర్పడి కదా భారతదేశాన్ని ఆర్మీగా ఏర్పడి ఎలా రక్షిస్తూ ఉన్నారో సనాతన ధర్మాన్ని కూడా కాపాడడానికి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలోని సేవ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. నేను కూడా నా యొక్క సనాతన ధర్మాన్ని నా వంతు కృషి చేయాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కనుక ఎవరైనా సరే పాంప్లెట్స్ ప్రింటింగ్ కోసం సహాయం చేయాలనుకుంటే చేయండి, లేకుంటే లేదు కదా. నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్పే ఉంది, యూపీఐ నెంబర్ కూడా ఉంది, చేయండి. వచ్చే నెలలో మేము ఆంధ్రాకి ప్రయాణం అవుతూ ఉన్నాము. ఎందుకంటే అక్కడ పాంప్లెట్స్ ప్రింట్ చేయించడం జరుగుతుంది. ఏం చేసి అక్కడ ఎంతమంది అయితే ఇచ్చారో కొంతమంది ఇచ్చారు, ఇంకా కొంతమంది ఇస్తే బాగుంటుందని చూస్తున్నాను. ఎవరు ముందుకు రావడం లేదు. ఆ ఇచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఆ డబ్బులకి నేను ప్రింట్ చేయించి ఆంధ్రలోని పంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా వీడియోలో షూట్ చేయడం జరుగుతుంది. అక్కడ విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. సోషలిజంగా కూడా అక్కడ మేము తిరగడం జరుగుతుంది. అవంతా కూడా మీరు చూస్తారు మా యొక్క ఛానల్లో. పెద్ద ఎత్తున మా ఛానల్లో వీడియోలు వస్తాయి ముందుకి. ఆంధ్ర అంతా కూడా కవర్ చేస్తాం.
తప్పకుండా మా ఛానల్ ప్రోత్సహించండి కదా. ఆధ్యాత్మిక దేవాలయాలు, ఆధ్యాత్మిక స్థితి, ఆ యొక్క స్థితిగతులను కూడా, చరిత్ర కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫోన్పే ఉంది, యూపీఐ ఉంది. సహాయం చేయాలనుకుంటే చేయండి, లేకుంటే లేదు. మంచి కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ ఒక విషయం బైబిల్ గురించి ఒక వాక్యం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే బైబిల్ దేవుడి నిర్లక్ష్యము కదా ప్రమాదాలకు దారితీస్తుందని నేను తెలియజేశాను. ఎందుకంటే మనం మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము కదా, ఇక్కడ మీరు చూసినట్లయితే 12వ వచనంలో, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవానికి విరోధంగా ఉన్నది. బైబిల్ దేవుడు ఎలాంటి క్రైస్తవులను కాపాడతాడో బైబిల్లో మాట్లాడుతున్నాడు. బైబిల్ దేవుడు ఎంచుకున్నటువంటి క్రైస్తవుల్లోని ఎవరిని ఎంచుకున్నాడంటే నీతిమంతుల్ని ఎంచుకుంటాడంట. ఆయన నీతిమంతుల్ని ఎంచుకొని ఎవరైతే నీతిగా ఉంటారో వాళ్ళు ప్రార్థనలు అంటాడంట. వారు చేసే ప్రార్థనలు ఆలకిస్తాడట. ఒకవేళ నీతిగా లేకపోతే వాళ్ళ ప్రార్థనలు వినడంట, వారిని కాపాడాడంట. అంచేత నేడు క్రైస్తవుల్లోని చాలామంది చనిపోవడానికి కారణం ఇదే. బైబిలే చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిలే చెప్తా ఉంది. ఆ నీతిమంతులు ఉంటే కాపాడుతాను, నీతిమంతులు లేకపోతే నేను రక్షించనని కూడా బైబిలే చెప్తా ఉంది. ఈ జనరేషన్లోనైతే ఎవరు కూడా నీతిమంతులు ఉండరు. తాగునోడు ఉండడు, అబద్ధం ఆడనోడు ఉండడు, వ్యభిచారం చేయనోడు ఉండడు, దొంగతనం చేయనివాడు ఉండడు. ఎక్కడో చోట ఏదోటి జరుగుతూనే ఉంటుంది నిత్యం ఈ జనరేషన్లోను. కనుక ఈ జనరేషన్లోని బైబిల్ ప్రకారంగా బైబిల్ దేవుడు చెప్పే విషయాలు బట్టి చూస్తే నీతిమంతులు ఎవరు కూడా లేరు. కనుక అంచేత ఎవరు క్రైస్తవుల్లో ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థనలు వినడం. కనుక అందుకే చాలామంది యాక్సిడెంట్లోని, ప్రమాదాల్లోని చనిపోవడం జరుగుతూ ఉన్నది. ఈ పూట వాక్యం ఇదే. కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.